ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 15వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మాయ గురించి చెప్పారు. ఆ మాయ ఎటువంటిదంటే అది దైవికమైనది, త్రిగుణాత్మకమైనది, భగవంతునకు స్వాధీనపడి ఉన్నది, దాటుటకు కూడా చాలా కష్టసాధ్యమైనది తెలియజేశారు. అయితే అటువంటి ఆ భయంకరమైనటువంటి మాయను దాటే ఉపాయం కూడా చెప్పారు. ఏంటంటే అది భగవంతుని శరణు పొందువారు, ఆశ్రయించువారు ఆ మాయా సముద్రమును అవలీలగా దాటివేయగలరని, తక్కిన వారు దాటలేరు. అయితే ఈరోజు మనం తీసుకుపోయేటువంటి 15వ శ్లోకములో కొందరు భగవానుని ఎలా శరణు పొందుటలేదో కారణమును వచించుతున్నారు. నమాం దుష్కృతిలో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా అసురం భావమాశ్రితాః. దుష్కృతినః పాపము చేయువారును, మూఢాః బుద్ధిహీనులను, మాయయా మాయచేత, అపహృత జ్ఞానాః అపహరింపబడిన జ్ఞానము కలవారును, ఆసురం రాక్షస సంబంధమైన భావం స్వభావమును, ఆశ్రితాః ఆశ్రయించిన వారునగు, నరాధమాః మనుజాధములు అనగా నిత్యజనులు, మాం నన్ను న ప్రపద్యంతే పొందుటలేదు అనగా ఆశ్రయించుటలేదు. పాపము చేయువారును, మూఢులను, మాయచే ఆవరింపబడినటువంటి జ్ఞానము కలవారును, రాక్షస స్వభావమును ఆశ్రయించువారు అయినటువంటి మనుజాదములు నన్ను పొందుటలేదు. ఆ భగవంతుని శరణు పొందువారు మాయను దాటగలరని కిందటి శ్లోకంలో చెప్పబడింది. అయితే అందరూ శరణు పొందురా అనినా? కాదు. పాపులు, మూఢులు, మాయచే అపహరింపబడిన వివేకము కలవారు, అసుర స్వభావము ఆశ్రయించిన వారైనటువంటి అధములు తప్ప తక్కిన వారు మాత్రమే ఆశ్రయించుదురని ఇక్కడ మనకు తెలుపుతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.